అంతా కూడా ప్రచారం చేస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అంటే నశించిపోవటం అంటే నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మన ప్రభువు ఆశపడుతున్నాడు. అందుకని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మేము ఈ రాజుపేటకు వచ్చాము. హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాము. మాది ఇక్కడ ఈశ్వర మాధారంలో కూడా ఒక మందిరం ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ప్రకటించాలని ఇక్కడికి వచ్చాము. మీరు కొద్ది మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. దేవుని వాక్యం దేవుడు చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ఎంతో అంటే దానికి లెక్కలేదనమాట. ఆయన యొక్క ప్రేమ ఎత్తెంతో, లోతెంతో, వెడల్పెంతో, దాన్ని మనం ఎవరు కూడా మనిషి జ్ఞానానికి మించింది ఆయన ప్రేమ. ఎందుకంటే మీరు అనొచ్చు, మాకు ఎలా తెలుస్తుంది ఎలా ప్రేమించాడు అనేది మీరు అనుకోవచ్చు. లోకం అంటే మనుషులు జీవించేదే లోకం. ఆ లోకమును దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ఆయన ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఒక్క మాటతో ఈ సమస్తాన్ని సర్వ ప్రపంచాన్ని కూడా కలుగు చేసిన దేవుడు ఆయన ఈ లోకానికి ఒక మనిషి స్వరూపం, ఒక దాసుని స్వరూపం ధరించుకొని ఆ మహిమను ఆ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మనలాగా ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నా పాపాల కొరకు, మీ అందరి పాపాల కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాల కొరకు ఆయన రక్తం చిందించటానికి, అంటే మనకి రావాల్సిన శిక్ష ప్రతి ఒక్కరూ కూడా పాపము చేశారు అని దేవుడు చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు, పాపం అంటే ఏంటి? నరహత్య చేయటమా, లేకుంటే దొంగతనమా, లేకుంటే వ్యభిచారమా? ఇవే పాపాలని మనం అందరం, మేము కూడా ప్రభువుని నమ్ముకోక ముందు మేము కూడా అనుకున్నాం. ఏంటంటే పాపం అంటే ఏముంది, ఎవరు నరహత్య చేస్తే అది పాపం, వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనాలు చేస్తే పాపం అనుకున్నాం. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కటి అంటే అతిక్రమమే పాపం అని చెప్పాడు. అంటే మనకి పెద్ద పెద్ద పాపాలే తెలుసు, కానీ చిన్న చిన్న పాపాలు తెలియదు. అందుకని ప్రభు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో. ప్రతి ఒక్కరు, మీరు అనుకోవచ్చు పరిశుద్ధులు ఉన్నారా అని, ఒక్కడు కూడా లేడు. పరిశుద్ధుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు, అంటే దేవుడు అన్నాడు అబద్ధం ఆడటం కూడా పాపమే అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, అబద్ధం ఆడని వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా ఈ లోకంలో? ఒక్కళ్ళన్నా ఉన్నారా చెప్పండి? అబద్ధం ఆడినా కూడా ఎక్కడికి వెళ్తామో తెలుసా? అబద్ధీకులందరూ కూడా నరకంలోనికి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. అబద్ధం ఆడినా కూడా మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తామని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళము కూడా పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను, అంటే ఆయన ఏమనుగ్రహిస్తాడో తెలుసా? పరలోకం. అంటే మన భాషలో మామూలుగా చెప్పుకోవాలంటే స్వర్గం. మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, స్వర్గం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది అని. పాపం చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మ అనేది ఒకటి ఉంది. మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది మనలో. ఈ శరీరము, మనలో ఉన్న ప్రాణము పోగానే ఈ శరీరమును విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకి మరణం అంటూ లేదు. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే పేపర్లో ఏమేమి ఇస్తారు? పలానా వాళ్ళ ఆత్మకి శాంతి కలుగును గాక. అంటే ఆత్మ ఎక్కడుంటుందని, ఆత్మ ఎక్కడ శాంతి పొందుతుందని? ప్రతి ఒక్కరూ కూడా ఆత్మకి శాంతి కలుగునుగాక అంటారు. ఆత్మ ఉంది, అది సత్యము. ఆత్మకి మరణం అంటూ లేదు. ఎందుకంటే దానికి శరీరం లేదు కాబట్టి ఆత్మకి మరణం అంటూ ఏదీ లేదు. ఆత్మ యుగ యుగాలు కూడా పాపము చేసిన ప్రతి ఒక్కరూ, అది ధనవంతులే కావచ్చు, జ్ఞానులే కావచ్చు, బలవంతులే కావచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళే కావచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళవలసిందే.
అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించేది 70 సంవత్సరాలు. అంటే మంచిగా ఉంటే 70 సంవత్సరాలు, 80, లేకుంటే 90. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం అందరము వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక, అంతే. అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే మనం అందరము. అయితే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? మన ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? యుగ యుగాలు ఈ ఆత్మకి ఇంకా మళ్ళా మరణం ఉండదు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకి మరణం అంటూ ఉండదు. ఎందుకంటే దానికి శరీరం లేదు కాబట్టి దానికి మరణం అంటూ ఉండదు. కాబట్టి ఎక్కడ ఉంటుంది మన ఆత్మ? ఎక్కడ ఉంటుంది? మనం అందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ 60-70 సంవత్సరాలు జీవించే జీవితం కోసం కాదు. ఇక్కడ ఎలాగో కష్టాలు పడినా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవించే కాలం కొరకు మీరు ఆలోచించొద్దు. కానీ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? స్వర్గానికి వెళ్తాయా లేకుంటే నరకానికి వెళ్తాయా? నరకంలోని కనుక వెళ్తే యుగ యుగాలు ఇంకా మీరు ఎవ్వరు కూడా ఆ నరకంలో నుంచి బయటకు వచ్చే పని లేదు. యుగ యుగాలు మనం అనుకో, ఈ లోకంలో కష్టాలు అయితే కొద్ది రోజులే, మనకు ఒక నిరీక్షణ ఉంది. అంటే ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ అంటూ ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా పడవచ్చు, ఈ కొద్ది కాలమే కదా, తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం, స్వర్గానికి వెళ్ళిపోతాం, మనం అందరం హాయిగా ఉండొచ్చు అని ప్రతి ఒక్కరు ప్రభువు నమ్మిన వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక ఆశ ఉంది. చనిపోయినా కూడా దేవుడి దగ్గర ఉంటామనే ఆశ. కానీ దేవుడిని నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని నమ్మని వాళ్ళ పరిస్థితి తప్పకుండా నరకం. ఆ నరకంలోనికి వెళ్తే అది ఎంత భయంకరమైనదంటే అది ఎవరు మాటలతో వర్ణించలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ ఉండాలి? మీరు అనుకోవచ్చు, మేము పాపం చేయలేదు కదా, మేము దొంగతనాలు చేయలేదు, నరహత్యలు చేయలేదు, వ్యభిచారాలు చేయలేదు అని. కానీ ప్రభు అంటున్నాడు, మనలో ఎన్నో పాపాలు ఉన్నాయంట. ఇతరుల అంటే చెడ్డ ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, ఊహలు ఉంటాయి, చూపులు ఉంటాయి. మనలో గర్వం, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, దుర్నీతి, దుష్టత్వం, దుర్మార్గత, కపటం, వేషధారణ ఎన్నో ఉన్నాయి మనలో. కానీ మీరు అనుకోవచ్చు, ఇవన్నీ ఎలా తీసేసుకుంటారు? ప్రభు అంటున్నాడు, అందుకనే ఎవరి కాళ్ళు మన పాపాలు మనం తీసేసుకోలేము. అందుకనే ప్రభు ఏం చేశాడంటే ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా! ఒక రక్షకుడు. రక్షకుడు అంటే ఎవరినంటారు? ఒక ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షిస్తే ఏమంటారు? అయ్యా, ఒక దేవుళ్ళలాగా వచ్చి నన్ను రక్షించావయ్యా అంటారు. రక్షకుడు. ఎక్కడో నరకమునికి వెళ్ళవలసిన మనల్ని, ఎక్కడో నశించిపోయే మనల్ని, ఎన్నిక లేని మనల్ని, తృణీకరించబడిన మనల్ని, ఏ మంచి లేని మనల్ని దానిలో నుంచి, అంటే ఆ పాపములో నుండి మనల్ని రక్షించటానికి, పాపం అనే ఊబిలో పడి ఉన్నాం ప్రతి ఒక్కరూ పాపం అనే ఊబిలో ఉన్నారు. ఆ ఊబిలో పడిపోయిన ప్రతి ఒక్కరిని తన చెయ్యి పట్టుకొని పైకి లేపటానికే యేసయ్య ఈ లోకానికి ఒక రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా! దేవుడి వాక్యం చెప్తుంది, పాపుల్ని రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగినది. నశించిపోయేదాన్ని వెతికి రక్షించటానికి వచ్చాడు యేసయ్య ఈ లోకానికి. మామూలుగా రాలేదండి. దేవాది దేవుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఎవరి కోసం దిగి వచ్చాడు? పాపులమైన మనందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం దిగి వచ్చాడు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యో ఆ కులం తక్కువ వాళ్ళ దేవుడు, ఈ కులం తక్కువ వాళ్ళ దేవుడు అని. దేవుడు అంటే అందరికీ దేవుడే. కులం తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్న కులాలు. ఇవన్నీ అంతకు ముందు లేదు. దేవుడు అందరిని ఒకేలాగా సృష్టించాడు, ఒకేలాగా చేశాడు. మన అందరికీ తండ్రి ఆయన. అయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే బీదలకు సువార్త ప్రకటించటానికి. బీదలకి అంటే దీనులైన వారికి సువార్త. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. అందుకనే లూకా సువార్తలో అంటాడు, ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము. హల్లెలూయా! ఏంటంటాడు?